ఈసారి నేను మాట్లాడు, నా బుల్లెట్లు మాట్లాడతాయి. నువ్వు రేపటి నుంచి సిటీలో కనిపించకూడదు. ఒరిజినల్వేనా? నీలాగా దొంగ నోట్లు కావు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళు. ఏమండి, వాడికి శాశ్వతంగా తలుపులు మూసొచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను కదా. అర్రే ఆగవే బాబు, చంటి పిల్లాడు అంత బరువు మొయ్యలేమనుకుంటా. కొంచెం సాయం చేద్దామని వచ్చా. ఈ సిటీ ఏమన్నా నీ పెళ్ళందా? కనిపించొద్దంటుంది. అంతేకాదు, మర్యాదలు అతిక్రమించిన, డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అది చెవుల్లో పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పు. నీ కూతురు మీద మనసు పోలేదు మావా. నా కూతురా? వరస అదే కదా. ఇదిగో ఇదే పెట్టుబడి. వరుసగా అందరినీ నరుక్కుంటూ వస్తా. వెయిట్ చేయండి. ఇది కొంచెం ఎక్కువ ఉన్నట్లేదు. 10 లక్షలా? మరి ఇందులో కమిషన్ అడిగామనుకో పేలిపోతావు. మీ మేడం బుల్లెట్లు మాట్లాడతాయంటోంది. మాది బాంబులు ఇసిరే ఏరియా. జలజన్ నాకు రిజర్వ్ చేయి మావా. వస్తాను. వారిని అందమైన కూతుళ్ళుంటే కొంచెం కష్టమే. రేయ్ అమ్మొస్తుందిరా. పట్టుకోండి రావాణి, వదలతో. యశోదరా, యశోదరా, భద్రా, శృతి మించుతున్నావు. ఎవరే ఎవరే శృతి గతి మించినది? నా అల్లుడిని జైలుకు పంపించినాడు నీకు కావలసినాడయ్యాడా? సిటికలో నా చేతులు తప్పించుకుని పోయినాడు. లేకుంటే కుక్కను కొట్టినట్టు కొట్టి ఆ ఇరాటగాడిని నీ ముందు నిలబెట్టి మీ ఇద్దరి సంగతి తేల్చి పారెదురు. ఏంటే నువ్వు తెలిసేది? ఒకప్పుడు నువ్వు చేసిన సాయం గుర్తుంది కాబట్టి మొన్న రంకెలు వేసినా ఊరుకున్నాను. వీరంగా ఆపే. వీరంగా లేడో ఈ పత్రకి చేతకాని పని. నరుకుడే నా యాల్ది. ఎవరినే నరికేది? చేవ చచ్చున్నాననుకుంటున్నావా? నా చేవ సంగతి తెలియదనుకుంటా. నీ చేవ సంగతి చూసుకుంటానే. నా మడుసులాన్ని తీసుకురానికి పోయినారు. తీసుకురానే. నీ యవ్వ నువ్వు ఆడు కలిసి నా అల్లుడి పెండ్లాన్ని ఏడ తెచ్చినారో నీ యవ్వ చేత కక్కిస్తాను. భద్రా,
దీక్ష సంగతి నాకు తెలీదు. అది నాకు అనవసరం అని ఇంతకు ముందు కూడా చెప్పా. ఎందుకే వాడిని నీ ఇంట్లో ఉంచుకున్నావు? మాటలు తిన్నగారాని పళ్ళు రాల్తాయి. విరాట్ గాడు చంద్రముఖిని కిడ్నాప్ చేశాడు. అది నాకు శత్రువు, దీక్ష కాదు. వాడు చంద్రముఖిని కిడ్నాప్ చేసిన సంగతి మాకు కూడా చెప్పలేదు. అది వాడి దగ్గర నుంచి తప్పించుకుంది. ఇంకా నాకు నీ మొహం చూపించొద్దని డబ్బులు కూడా పారేశాను. ఇంతకంటే మర్యాదగా నేను చెప్పను. నీకు చేతనైతే ఆ విరాట్ గాడిని పట్టుకో. ఇంకొకసారి నా ముందు ఛాలెంజ్లు చేయకు. మరోసారి ఈ ఇంట్లో కడుగు పెట్టావో ఏమవుతాదే? మళ్ళీ బయటకు వెళ్ళవు. అయితే ఇప్పుడు నిన్ను నాతో తీసుకుపోతావంటానే బయటికి. మా ఇద్దరి మధ్యన నువ్వు రాబాకప్పా. ఈ రోజు ఇదో నేను తేలిపోవాలా? అమ్మ తల్లి నీకు దండం పెడతానమ్మా, నా మాట నారాయణ! మీరు ఆగండి. అమ్మా ఇంట్లో గాని బయట గాని మేము దీక్షను దాచలేదమ్మా. అయినా లేనోళ్ళ గురించి మీరిద్దరెందుకమ్మా గొడవ పట్టం దండగా? మీకు విషయం చెప్పనా? అసలు ఇంత జరగడానికి కారణం ఆ విరాట్ గాడు. మీ మనుషులు ఎలాగో వాడిని పట్టుకొస్తారు కదా, 4 తగిలిస్తే అన్ని విషయాలు బయటపడిపోతాయమ్మా. పైగా ఇందాకేం జరిగిందో తెలుసా? చందుని కిడ్నాప్ చేసింది యశోధరేనని, 10 లక్షలు ఇవ్వకపోతే ఈ విషయం కార్తీక్తో చెప్తానని బ్లాక్మెయిల్ చేసి మరీ పట్టుకుపోయాడమ్మా. ఇది కాబట్టి భయపడాడికి డబ్బులు ఇచ్చినది. అదే నేనయ్యుంటేనా వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుండేదాన్ని. ముందు నీ అల్లుడి తల ఉరితాడుకు వేలాడకుండా చూసుకో. ఏందే మళ్ళా కూర్చున్నావు? అమ్మమ్మ తల్లి 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 అన్నీ చేసిన విరాట్ బాగానే ఉన్నాడు. ఆడి సంగతి ఏంటో మీరు చూస్తే మా దగ్గర పట్టుపోయిన 10 లక్షలు మాకు వస్తాయి. నువ్వు పదమ్మా. అమ్మ భద్రం తల్లి పదమ్మా. పదం చెప్తాను, మీరు పదండి. నారాయణ చెప్తా కదా. అసలు మా మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు? దాన్ని బతిమలాడమని నేను నిన్ను అడిగానా? తల కొట్టేసినట్టు అది నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది. ఇంతకన్నా చావడం మేలు. ఆ పని మాత్రం చేయమాక. ఈ నాదుడిని అనాథం చేసి వెళ్ళిపోతావా యేసు? నారాయణ అలా పిలిస్తేనే మా వాళ్ళకు ఫోన్ చేసి ప్రొసీడ్ టు మీడియా బట్వాడా టు పోలీస్ అండ్ ప్రెస్ అని చెప్పాల్సి వస్తుంది. నేను నీకు దొరికిపోయాను రా. అందుకే నీ నోటిని అదుపులో ఉంచుకోమని చెప్తున్నాను. చూడు యశోదరా, నువ్వు నన్ను భర్త అనుకోకపోయినా నేను నిన్ను భార్య అని అనుకుంటున్నాను. అందుకే నీ భద్రత నాకు కావాలి. అంటే అది నన్ను చంపేసేదా? నువ్వు లేకపోతే అనుమానమే ఉంది, ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేది. నారాయణ ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఆ విరాట్ దగ్గర గౌరవం కాపాడు అన్నావు, సైలెంట్ గా ఉన్నాను. ఆ భద్రంటే ఎవరనుకున్నావు? కడప బాంబు. తమరు గోలికాయలతో ఆడుకుంటే ఆవిడ తలకాయలతో ఆడుకుంటది. ఈ పిచ్చి మాటలు నాకు చెప్పొద్దు. అది మాట్లాడే మాటలకి ఒంటి నిండా కారం పూసినట్టయింది. ఒక్క నిమిషం నా గదిలోకి వెళ్ళుంటే తూటాలతో దాని ఒళ్ళు తూట్లయ్యేది. తూట్లు పడవటం పెద్ద కష్టం కాదు యశోదర్ గారు. ఆ తర్వాత పాటల గురించి ఆలోచించండి. ఆ భద్ర మామూలు ఆడదు కాదు, ఆవిడే ఒక సైన్యం. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎందుకు చెలరేగలేదా అని ఆశ్చర్యపోయాను. ఆవిడెనక అంత పెద్ద సైన్యం ఉంది. ఇప్పుడు వచ్చినప్పుడు నేను గాని అడ్డుపడకపోయి ఉంటే నీ ఇంటి మీద బాంబుల వర్షం కురిసిండే తెలుసా?
గడ్డి పోచల్ని పేని కడితే ఏనుగు కూడా ఒక అంగుళం కదలలేదు. ఇంకా చాలు. ఇదే మీ బలహీనత. నిజాలను ఎప్పుడు ఒప్పుకోరే. ఏమండే, ఆ భద్రతో చేతులు కలిపితే మీకే మంచిది. ఓసారి ఆలోచించండి. దాంతోనా నువ్వు నా దగ్గర వినయం నటించి దొంగ దెబ్బతీసావు? అది చాలేదా? మా ఇద్దరిని కలిపి మళ్ళీ ఇంకో వీడియో తీసి భద్రని నన్ను బెదిరించాలనుకుంటున్నావా? అనుకోను, అస్సలు అనుకోను. భద్ర ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి. మిమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోబాకండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరితో తగాదా పడాలో తెలుసుకోమంటున్నాను. ఏమండి, మీకు భద్రకి కామన్ ఎనిమి ఎవరు? కార్తీకు, చందు. వాళ్ళిద్దరి మీదకి భద్రని ఎగదోసి మనం చేతులు కట్టుకొని సినిమా చూసామనుకోండి తర్వాత ఏమవుద్ది? వాళ్ళిద్దరిలో ఎవరు పోయినా మనకు శత్రువు తగ్గినట్టు అవుద్ది. అంతే కదా? అర్థమైంది. ఈ విషయం భద్రకి ఎందుకు చెప్పలేదు అని నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు, అవునా? ఎందుకంటే భర్తలు భార్య క్షేమం కోరుకుంటారు కాబట్టి. నేను భద్రమెళ్ళలో తాళి కట్టలేదు, అలా అని చందు నా చేత భద్రమెళ్ళలో తాళి కట్టించను లేదు. ఎందుకంటే భద్ర పవర్ ఏంటో చందుకు బాగా తెలుసు కాబట్టి. అంచేత ఇద్దరితో ఒకేసారి యుద్ధం చెయ్యకూడదు. పాత నారాయణ అనుకో వినయంగా చెప్పుండేవాడిని. కొత్త నారాయణ కదా కమాండింగ్గా చెప్తున్నాను. హలో, బీ కేర్ విత్ భద్ర, దట్స్ ఆల్. కూర్చో. రాహుల్, రాహుల్, రాహుల్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బయటికి వెళ్తే లాక్ చేయకుండా వెళ్ళడే. ఏదైనా షాప్కి వెళ్ళుంటాడేమో. విరాట్ గాడు నన్ను ఎంత టెన్షన్ పెట్టాడో, ఎన్ని పరుగులు తీయించాడో నాకు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటుంది. ఇక నుంచి వాడిని ప్రశాంతంగా ఉండనివ్వను. వాడిప్పట్లో మన జోలికి రాడు కార్తీక్. మనం ఆలోచించాల్సిన వాళ్ళు ఇంకొందరున్నారు. దీక్ష గురించేగా నువ్వు అనేది? రాహుల్ ఆ పని మీదే ఉన్నాడు. పైగా తను క్షేమంగానే ఉన్నానని రాహుల్కి ఫోన్ కూడా చేసింది. నేను విరాట్ దగ్గర ఉన్నప్పుడు నాకు మన పిల్లలు గుర్తుకొచ్చారు కార్తీక్. వాళ్ళకి దూరం అయిపోతే అనాథలైపోతారేమోనని ఏడుపు వచ్చేసింది.
మనిద్దరం ఉండి కూడా పిల్లల్ని దస్తగిరి దగ్గర పెంచుతున్నాం. కనీసం వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళలేకపోతున్నాం. నాకు వాళ్ళని చూడాలనే ఉంది చందు. భర్తగా నీకు న్యాయం చేయలేకపోతున్నాను. కనీసం తండ్రిగా కూడా న్యాయం చేయలేకపోతున్నాను. అక్క అక్క ఎప్పుడొచ్చావు? ఇదంతా ఎవరు చేశారు? కొంప తీసి విరాట్ చేశాడు రాహుల్. విరాటా? ఉమ్, ఎంతకీ ఎలా తప్పించుకున్నావు అక్క? అవన్నీ తర్వాత చెప్తుందిలే రాహుల్. ఎగ్జైట్మెంట్తో మాట్లాడాను కార్తీక్. ఆ విరాట్ గాడు ప్రతి నిమిషం మనకి ఎంత నరకం చూపించాడు. ఇప్పుడే ఇంటికి వచ్చాం కదా చందు, ముందు నువ్వు రిలాక్స్ అయితే బాగుంటుంది. కాసేపు నిద్రపో, రిలీఫ్గా ఉంటుంది. తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు. నువ్వు ముంబై గ్యాంగ్ గురించి చందు ముందు ఎక్కడ మాట్లాడతావని చాలా టెన్షన్ పడ్డాను. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. చెప్దాం. చందు ఇప్పుడు పిల్లల గురించి బాధపడుతుంది. ఇలాంటి సమయంలో తను ఇంకా బాధ పెట్టడం, టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. అవును, ఇల్లు లాక్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? లాక్ చేశాను కార్తీక్. లాక్ చేసావా? అవును. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తావా? మనం రుద్రవరం వెళ్దాం. దీక్ష గురించి ఎవరో ఫోన్ చేశారు అన్నారు. ఇంతవరకు రాలేదు. ఆయన చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటి? రుద్రవరం వెళ్ళి మన వాళ్ళందరితో మాట్లాడాలి అన్నారు. ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఏంటో. ఈయన ప్రవర్తన చూస్తుంటే విరాట్ మాటలు గుర్తొస్తున్నాయి. అంతలోనే ఈ మనిషినైనా నేను అనుమానించింది అనిపిస్తోంది. ఏదో జరుగుతుంది. ఏదో ఆయన దాస్తున్నారు. నేను భయపడతానని చెప్పడం లేదా? ఇంకేమైనా ఉందా? ఏమై ఉంటుంది? సరే, ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏంటి వస్తా? ఏంటంటారేంటి? ఇల్లు దాటితే నేను మీకు గుర్తు రావడం లేదు. ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేనెంత కంగారు పడుతున్నానో మీకు తెలుసా? కంగారు ఎందుకు వస్తా? పని మీద బయటకు వచ్చాను. అవసరమైతే నేను ఫోన్ చేస్తాను కదా. ఇంతకీ దీక్ష విషయం ఏమైనా తెలిసిందా? నేను ఇంటికి వస్తున్నాను. అన్ని విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? తొందరగా రండి. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నా ఆందోళన ఆయనకి పట్టనే పట్టదు. ఏమైందిరా? అన్నా విరాట్ గారు తప్పించుకున్నాడన్నా. అలాగా? ఆ భద్రమ్మ గారికి ఈ విషయం తెలిసిందంటే మనల్ని చంపేస్తుందిరా బాయ్. నేనైతే ఈ ఊళ్ళో ఉండను కాకుండాను. దీనికే చంపేస్తుందా? 4 తిడితే పడదాం. ముందైతే ఫోన్ చేసి చూద్దాం. అదేదో నువ్వే చెయ్యి. యాడ సచ్చినారా? విరాట్ గాడిని పట్టుకున్నారా? ఆడు తప్పించుకున్నాడమ్మా. తప్పించుకున్నాడా? సీము నెత్తురు లేదురా మీకు? ఈ మాటలు నా
ఎదురుగా నిలబడి చెప్పుంటే మీ పేగులు తెంచి నా మెళ్ళ వేసుకునేదాన్ని. వాడు పెద్ద ఖతర్నాకమ్మా. నోర్ మీరా ఇట్లాంటి కూతులు నా కాడ నడవప్పా. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ చెత్తనాయలు తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి. అప్పటిదాకా నా ముందుకు రావద్దు. రే విరాట్, నిన్న యశోధర కాడ చూసినప్పుడే అమ్మోరికి బలియాల్సిందిరా. నీ మూలంగానే నా అల్లుడు జైలుకు పోయినాడు. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే 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 నెలరాజ నీ రూపు తెలిసిందిలే. చెవుడా నీకు? ఏ బేబీ, చెవుడు గివుడు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. బేబీ గీబీ అన్నావంటే జేజమ్మ కనిపిస్తుంది. ఎవరికి? ఆ కూత కూసింది నువ్వు, అడ్డుగా ఉంది నువ్వు. అందుకే అడుగుతున్నాను ఎక్కడికి వెళ్తున్నావు అని. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్ననే చెప్పాను, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో డిసైడ్ చేసేది నేను అని. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే షాపింగ్కి వెళ్ళాలో సినిమాకి వెళ్ళాలో చెప్తే అప్పుడు ఆలోచిస్తాను. నువ్వు ఆలోచిస్తావా? ఎస్. అసలు నీ బతికేంటో నువ్వు తెలుసుకో. మా మోచేతి కింద నీళ్లు తాగి బతికావు. నా గురించి డిసైడ్ చేసేంత గొప్పవాడివయ్యావా నువ్వు? లిమిట్స్ దాటకు. చూడమ్మాయి, హద్దులు దాటుతుంది నువ్వు. ఎప్పటికైనా మారతావు, పెళ్ళైన పిల్లవి, కాస్త అణుకువగా నమ్మరతగా ఉంటావులే అని. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. నేను కాదు, నువ్వు. నీ మోచేతి కింద నీళ్లు తాగానా? నీవి చేతులా లేకపోతే వాటర్ పైపులా నీళ్లు తాగడానికి? నారాయణ, ఆ అహంకారమే వద్దంటున్నాను. నేను కార్తీక్ అంత మంచోని కాదు. సిగ్గుండాలి అతనితో నిన్ను పోల్చుకోవడానికి. కార్తీకును కట్టుకుని కూడా ఈ ఇంట్లో ఉన్నందుకు నువ్వు సిగ్గుపడాలి. చూడమ్మాయి, సిగ్గు ఆడపిల్లకి అందం. కొంచెం సిగ్గుపట్టం నేర్చుకో. చాలా ఎక్కువైంది. ఇప్పుడు నాకంత టైం లేదు, బయటికి వెళ్తున్నా. వచ్చాక చూసుకుందాం. ఆగో, గడప దాటి కాలు బయట పెట్టడానికి లేదు. ఏమన్నా ఉంటే ఇప్పుడే ఇక్కడే తెలుసుకుందాం. నారాయణ, నువ్వు నా సహనాన్ని పరీక్షించొద్దు. నేను అదే అంటున్నాను. ఇన్నాళ్ళు నాలో సహనం ఉన్న నారాయణ చూశారు, ఇప్పుడు కొత్త నారాయణ చూడబోతున్నారు. పిల్లకాకి నువ్వెంత? మీ అమ్మ యశోదరే నేను కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. నారాయణ గారు చెప్పినట్టు చెయ్యమ్మా అని మీ అమ్మ నీతో చెప్పింది, మర్చిపోయావా? కార్తీకుని పెళ్లి చేసుకున్న విషయం మర్చిపోయినట్టు నీకు చెప్పాను నా మీద పెత్తనం చెయ్యొద్దని. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. ఏం చేస్తావో చేసుకో. హలో, ఒక్క చిటికేసానంటే మనుషులు వస్తారు. ఈ రోజే కాదు, ఇంకే రోజు గుమ్మం దాటి బయటికి వెళ్ళలేవు. హౌస్ అరెస్ట్ పిలవమంటావా? మీ అమ్మకి నీకంటే ఎక్కువ పొగరుంది. పిచ్చిదా ఇంట్లో పడుంటలేదా? నేను చెప్పిన మాట వింటలేదా? గో బ్యాక్. నీ సంగతి అమ్మ దగ్గర తేల్చుకుంటా. తేల్చుకో, ఇప్పుడే, ఈ క్షణంలోనే. నేను మీ మధ్యకి రాను. ఎలా? ముందు మీ అమ్మ గదికి, తర్వాత నీ గదికి. ఈ నారాయణ పర్మిషన్ తీసుకున్నాకే ఎప్పుడైనా ఇల్లు దాటి నువ్వు బయటికి వెళ్ళగలవు. అర్థమైందా? ఎలా? ఒరే అంతరాత్మ, నువ్వు చాలా గ్రేట్ రా. అధికారం చెలాయించటంలో ఇంత ఆనందం ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఓష్, అందుకేనా రాజకీయ నాయకులు అధికారం కోసం నానా గడ్డి కరుస్తుంటారు. మమ్మీ, ఎప్పుడు లేంది ఆ నారాయణ గాడేంటి అంత రెచ్చిపోతున్నాడు?
పేరు చెప్తేనే ఉలిక్కి పడుతున్నావు. చివరికి వాడి నీడ చూసి కూడా నువ్వు భయపడుతున్నావా? జలజ, ఇప్పటిదాకా వాడు చెప్పు కింద తేలనుకున్నాను. వాడు గుంట నక్క అని ఇప్పుడు తెలిసింది. వాణ్ణి ఈడ్చి గూబు మీద కొట్టు. 3 లోకాలు కనిపిస్తాయి. మెల్లగా మాట్లాడు జలజ. వాడి కళ్ళన్నీ మనమేదే. ఎక్కడో గోడలకి చెవులు అనించి వింటూ ఉంటాడు. మనకు తెలియనివ్వడు. ఇప్పుడు వాడికి వినపడదు. నువ్వు భయపడాల్సిందేమీ లేదు. అయినా నాకు అనుమానంగా ఉంది. నువ్వు మా మమ్మీవేనా అనిపిస్తుంది. చూడు, మన టైం బాలేనప్పుడు 4 అడుగులు వెనక్కి వెయ్యాలి జలజ. దానర్థం మనం పారిపోతున్నాము, వెన్ను చూపిస్తున్నాము అని కాదు, మరింత వేగంగా దాడి చేయబోతున్నాము అని. అసలు వాడిని బట్టలు విప్పి రోడ్డు మీద తరిమి తరిమి కొట్టాలి. ఎన్ని రోజులు నీ కాళ్ళ దగ్గర పడున్నాడు, సలాంలు చేశాడు, భయపడి చచ్చాడు అని మనం అనుకున్నాం జలజ. వాడిలో విషపు ఆలోచనలున్నాయని నాకు అనుమానం రాలేదు. ఏంటి మమ్మీ వాడు మనల్ని చేసేది? నీకు చేత కాకపోతే చెప్పు, ఆ గన్నేదో నాకివ్వు. ఆ వెదవని నేను కాలుస్తాను. నేను కాల్చాలనే అనుకున్నాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి వెదవ పన్ని గన్నుతో కాదు, కెమెరా కన్నుతో షూట్ చేసి. నా చావుకి లేదా నేను కనిపించకుండా పోవడానికి కారణం యశోదరా నన్ను చంపి నా శవాన్ని మాయం చేయబోతుంది అని పోలీసులకి, మీడియాకి, పత్రికలకి, ఆఖరికి వాల్ పోస్టర్లు కూడా తయారు చేయించాను తెలుసా. ఆ తర్వాత నీ ఉరి లేదా లైఫ్. చివరికి నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. నీ మీద చేయి చేసుకున్నాడా? రక్తం సలసల మరుగుతుంది మమ్మీ. నీకే అంత కోపం వచ్చిందంటే నాకెంత రావాలి జలజ? అసలు ఇదంతా వాడొక్కడే చేసిన పని అని నేను అనుకోవడం లేదు. వాడి వెనకాల ఇంకెవరో ఉన్నారు. ముందు మనం అది తెలుసుకోవాలి. ఇంకెవరుంటారమ్మా? ఇదంతా చేయించింది ఆ చందు. దాని అండ చూసుకునే వాడు పేట్రేగిపోతున్నాడు. అదొక్కటే అయ్యుండదు. లేదంటే ఆ విరాట్ గాడు. ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారేమో. విరాట్ గాడు పిరికి సన్నాసి. చందుని కిడ్నాప్ చేసి కూడా దాని మాటలు విని తప్పించుకునేలా చేశాడు. ఇప్పుడు వాడు కార్తీక్కి భయపడి ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటున్నాడు. వాణ్ణి లెక్కలోంచి తీసేశానమ్మా. అయితే ఇంకెవరై ఉంటారు? అదే మనం తెలుసుకోవాలి జలజ. అందుకే వాడికి లొంగిపోయినట్టు నటిస్తున్నాను. చందుకి వీడితో సంబంధం ఉండదు. అది బలవంతంగా వీడితో నాకు తాళి కట్టించింది, అంతవరకే. కానీ వీడి మాటల ప్రకారం ఈ పని ఎప్పటినుంచో చేస్తున్నాడు. నీ మెడలో పసుపు తాడు చూస్తుంటే నాకు పిచ్చి కోపం వస్తుంది మమ్మీ. అది తీసి ముందు అవతలి పారే. చందు బలవంతంగా కట్టించింది. ఒక కుక్క నా మెడలో 3 ముళ్ళు వేస్తే నా పెళ్లి జరిగిపోయింది అని ఏడుస్తూ కూర్చోవడానికి నేను పాతకాలం మనిషిని కాదు జలజ. నారాయణగాడు అడిగాడు, నేను కట్టిన ఈ తాళిని ఇవ్వు అని. అప్పుడు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఆ చందు చావుని నా కళ్ళారా చూడాలి. అప్పుడు మాత్రమే నేను ఈ తాళిని తెంచుతాను. ఆ
తర్వాత నారాయణ గారిని కాల్చి చంపను. ఈ చేతులతో కొట్టి కొట్టి చంపేస్తాను. జలజ, అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. దీక్ష, కాఫీ తీసుకో. కాఫీ చల్లారిపోతుంది. తాగాక తీరిగ్గా ఆలోచిద్ది గాని ముందు కాఫీ తాగు. మీ అన్నయ్యకి కాల్ చేస్తానన్నావు, చేసావా? చేశాను శ్రద్ధ. మరి నాతో చెప్పలేదే? నాతో చెప్పకపోయినా పర్లేదు, అసలు కాల్ చేసావా లేకపోతే చేశానని అబద్ధం చెప్తున్నావా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను శ్రద్ధ? ఏవో ఆలోచనల్లో ఉండి నీతో చెప్పడం మర్చిపోయాను. చెప్పకపోవడం నా తప్పే. ఫోన్ చేయకపోతే తప్పు అనొచ్చు, అందులోనూ ప్రామిస్ చేసావు. ఇంతకీ మీ అన్నయ్య ఏమన్నాడు? ఏమంటారు? ఇంటికి వచ్చేయమంటున్నారు. నేను ఎక్కడున్నానో చెప్పమంటున్నారు. చెప్పావా? నా గురించి కంగారు పడద్దని, క్షేమంగా ఉన్నానని మాత్రం చెప్పాను. నా దగ్గర ఉన్నానని చెప్పాల్సింది. వచ్చి చూసేవారు కదా. చూడటంతోనే ఆగడు, నన్ను తనతో తీసుకెళ్ళిపోతాడు. సూటిగా చెప్పు, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడం కూడా నీకు ఇష్టం లేదు కదా? ఇప్పుడు అన్నయ్యకి ఇంకో సమస్య వచ్చింది. ఈ సమయంలో నేను అక్కడికి వెళ్తే మరింత బర్డెన్ అవుతాను. ఏంటి మీ అన్నయ్యకి వచ్చిన సమస్య? అది నేను తెలుసుకోవచ్చా? ప్రస్తుతం నన్ను ఇంతకు మించి ఏమీ అడగద్దు శ్రద్ధ. ఇంకోలా అనుకోవద్దు. నాకు మిగిలిన ఒకే ఒక్క ఫ్రెండువి నువ్వు. నీ దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నాను. మీ ఇంట్లోనే ఉంటూ ఇలా చేయడం సరైంది కాదని నాకు తెలుసు. అలా అని అన్ని విషయాలు చెప్పుకునే పరిస్థితుల్లో నేను లేను. నన్ను మన్నిస్తావా? ఎందుకు నువ్వు కొన్ని విషయాలు దాస్తున్నావో నాకు తెలియట్లేదు. అవి ఒకవేళ చెప్తే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాను అనుకుంటున్నావేమో. అలాంటిదే ఉండదు. నీకు నమ్మకం కలిగినప్పుడే చెప్పు. నీకు నమ్మకం కలిగినప్పుడే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు, కాఫీ తాగు.
కార్తిక్ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. అలాగా, సైలెంట్ మోడ్లో పెట్టాడేమో. చూసుకున్నాక ఫోన్ చేస్తాడు. మనం బయలుదేరాలి కదా. ఇంకో 10 నిమిషాలు చూద్దాం. రాకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. రాహుల్, కార్తీక్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదక్క. మళ్ళీ ఒకసారి ట్రై చేయకపోయావా? చేశానక్క, ఫోన్ తీయట్లేదు. మరిప్పుడెలా? పిల్లల దగ్గరికి వెళ్ళడానికి టైం అవుతోంది. వచ్చేస్తాడులే అక్క. తను వసుధ దగ్గర ఉన్నాడు, ఇంకెక్కడున్నాడో తెలియదు కదా. పోనీ నేను వెళ్ళి చూసొస్తానులే. ఒక్కదానివా? వద్దక్క. విరాట్ గురించి భయపడుతున్నావా? వాడిప్పట్లో ధైర్యం చేయడు. నాతో పాటు డ్రైవర్ ఉంటాడు కదా. అలా కాదు, నీతో పాటు కార్తీక్ కూడా ఉంటే బాగుంటుంది. తను కూడా పిల్లల్ని చూసి చాలా రోజులైంది. ఇంకొంచెం సేపు ఆగుదాం. కార్తీక్ త్వరగా వస్తే బాగుండు. నాకు వెంటనే పిల్లల్ని చూడాలనుంది. ఏంటి కార్తీక్, నువ్వు ఫోన్ కూడా తీయలేదంటే ఏం జరుగుంటుందా అని కంగారు పడుతున్నాం. కార్లో పెట్టి మర్చిపోయాను. ఎక్కడికి బయలుదేరారు? పిల్లల్ని చూడాలనుంది కార్తీక్. దస్తగిరి దగ్గరికి వెళ్దాం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. మనిద్దరం కలిసి వెళ్ళి ఎన్ని రోజులయ్యింది. నాకు పిల్లల్ని చూడాలనే ఉంది చందు, కానీ అర్జెంటుగా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఏంటి కార్తీక్ అంత ముఖ్యమైన పని? మీరు వెళ్ళొచ్చాక చెప్తాను. సరే, మేము వెళ్ళొస్తాం కార్తీక్. జాగ్రత్త. దస్తగిరితో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. విరాట్ లాంటి దుర్మార్గులు ఈ మధ్య పిల్లల మీద ప్రతాపం చూపిస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఆలోచిద్దాం. వెళ్ళరండి.